హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక సింపుల్ అప్లికేషన్ని డాకర్ కంటైనర్లో ఎలా రన్ చేస్తామో చూద్దాం. దానికి ముందుగా మనం ఒక సింపుల్ అప్లికేషన్ రెడీ చేసుకొని పెట్టుకుందాం. సో దీనికోసం నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అదేంటంటే మై అప్లికేషన్ ఉంది కదా, ఇందులోకి వెళ్తే మీకు ఐఎన్సి ఫోల్డర్, లిబ్ ఫోల్డర్, మేక్ ఫైల్ అండ్ ఎస్ఆర్సి ఇలా డైరెక్టరీస్ కనిపిస్తున్నాయి. ఇది ఒక నార్మల్ అప్లికేషన్ అన్నట్టు. దానికి కావాల్సిన లైబ్రరీస్, హెడర్ ఫైల్స్ అవన్నీ ఐఎన్సి ఫోల్డర్ ఇంకా లైబ్రరీ ఫోల్డర్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఎస్ఆర్సి డైరెక్టరీలో ఏముందంటే మెయిన్ అప్లికేషన్ ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మెయిన్ అప్లికేషన్ ఇది ఒక సింపుల్ సి అప్లికేషన్ అన్నట్టు. ఒక 2 వేరియబుల్స్ని వాడుకొని ఒకటేమో స్క్వేర్ ఆఫ్ ఏ ఎలా కనుక్కుంటామో, ఇంకొకటేమో a+b ఎలా కనుక్కుంటామో అనేది. అలాగే ఒకసారి ఐఎన్సి డైరెక్టరీ కూడా చూడండి. నార్మల్ ఒక హెడర్ ఫైల్ ఇది. ఇందులో ఫంక్షన్స్ డిఫైన్ చేసి ఉన్నాయి. అలాగే లైబ్రరీ డైరెక్టరీ కూడా. ఈ ఫంక్షన్ యొక్క లాజిక్ డిఫైన్ చేసి ఉంది ఇక్కడ. ఈ మేక్ ఫైల్ ఏమో ఇప్పుడు ఈ అప్లికేషన్ని రన్ చేయడానికి. సో మనము ఈ మై అప్లికేషన్ డైరెక్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ అప్లికేషన్ని డాకర్ కంటైనర్లో ఎలా రన్ చేస్తామనేది చూద్దాం. ముందుగా మనం ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇదేంటంటే ఇది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. ఆ కంటైనర్లో ఎలా రన్ చేయాలి, ఏ డైరెక్టరీస్ నుంచి ఏ ఫైల్స్ తీసుకోవాలనేది మెన్షన్ చేసి ఉంటుంది అంతా ఈ డాకర్ ఫైల్లో. సో మనం ఈ డాకర్ ఫైల్లో మనం ఇప్పుడు కోడ్ యాడ్ చేయాలి. నేనైతే కాపీ చేసుకొని పెట్టుకున్నా కోడ్ని, అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది ఎలా రాసాను ఏంటి, ఈ కమాండ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రమ్ జీసీసీ లేటెస్ట్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకు కంపైలర్ కోసం లేటెస్ట్ కంపైలర్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. వర్క్ డైరెక్ట్ /యాప్ అని ఉంది కదా, ఇదేంటంటే మనం ఈ కంటైనర్లో యాప్ డైరెక్టరీ లోపలనే ఈ అప్లికేషన్ యొక్క కావాల్సిన ఫైల్స్ కానీ ఆ లైబ్రరీస్ అవన్నీ స్టోర్ అయి ఉండాలన్నట్టు. సో /యాప్ అనేది వర్కింగ్ డైరెక్టరీ అని డిఫైన్ చేస్తుంది ఇక్కడ. ఇదేమో మొత్తం ఇక్కడ ప్రజెంట్ ఉన్న డైరెక్టరీ మొత్తం అందులో కాపీ చేస్తుంది. కరెంట్ డైరెక్టరీలో ఉన్న అన్ని ఫోల్డర్స్, ఫైల్స్ ఇవన్నీ కాపీ చేస్తుంది అన్నట్టు. తర్వాత ఇది రన్ మేక్ అంటే అప్లికేషన్ని కంపైల్ చేస్తుంది అన్నట్టు, మేక్ కమాండ్ అన్నట్టు ఇది. సో మేక్ ఫైల్ ఉంటే మనం నార్మల్గా మేక్ క్లీన్ ఇచ్చి మేక్ ఇస్తాం కదా, అదే మేక్ ఇక్కడ చేస్తుంది. తర్వాత ఆ అప్లికేషన్ ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్ వస్తుంది కదా, మెయిన్ అనేది ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్ అన్నట్టు. సో ఈ ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్ని రన్ చేస్తుంది అన్నట్టు కంటైనర్లో. సో మీకు ఈ కమాండ్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు డాకర్ ఫైల్ క్రియేట్ అయింది, ఇవన్నీ క్రియేట్ అయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డాకర్ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూడాలి. దానికోసం కమాండ్ ఏంటంటే డాకర్ బిల్డ్ -t. మనం ఏదైనా ఒక ఇమేజ్ నేమ్ ఇవ్వచ్చు. సో నేను దీనికి మై అప్లికేషన్ ఇమేజ్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కరెంట్ డైరెక్టరీ ఇవ్వాలన్నట్టు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే డాకర్ ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఏ ఎర్రర్స్ రాకుండా బేస్డ్ ఆన్ డాకర్ ఫైల్ డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. డాకర్ బిల్డ్ -t మై అప్లికేషన్ స్పేస్ ఇచ్చి నేను డాట్ ఇచ్చాను కదా. డాట్ ఏంటంటే ఇక్కడ కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకొని, అంటే ఈ బేస్డ్ ఆన్ దీస్ ఫైల్స్ ఇమేజ్ క్రియేట్ చేయమని అర్థం అన్నట్టు. సో ఇక్కడ ఉన్న డాకర్ ఫైల్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఐఎన్సి, ఇక్కడ ఉన్న లైబ్రరీ, మేక్ ఫైల్, ఎస్ఆర్సి ఇవన్నీ
తీసుకెళ్ళి కంటైనర్లో ఉంచాలన్నట్టు. సో బేస్డ్ ఆన్ దిస్ డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలని ఆ కమాండ్ యొక్క అర్థం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డాకర్ ఇమేజ్ అని కొడితే మీకు క్రియేటెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో రిపాజిటరీ మై అప్లికేషన్ ఇమేజ్ ఐడి వచ్చింది ఇక్కడ. సో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది అన్నట్టు, క్రియేటెడ్ 2 minutes ago. సో ఈ డాకర్ ఇమేజ్ సైజ్ ఏమో 2.12 GB అన్నట్టు. సో ఎందుకు ఇంత సైజ్ అంటే ఏం లేదండి, ఉబంటు OS ఇంక్లూడ్ చేసుకుంటుంది కాబట్టి దాని సైజ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు డాకర్ హిస్టరీ మై అప్లికేషన్ దేనికి ఎంత సైజు వాడింది అనేది చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో క్యాచీ ఫైల్స్ కానీ కంపైలర్ ఫైల్స్ కానీ వాటికి కావాల్సిన ఇంక్లూడ్స్ ఇవన్నీ వీటి కోసమే ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంది ఇక్కడ చూడవచ్చు మీరు. సో మొత్తానికైతే డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. దీన్ని అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, సైజు ఏంటి ఇది అనేది. సో ఇప్పుడు మనం డాకర్ కంటైనర్లో ఎలా రన్ చేస్తామని చూద్దాం. దానికోసం మనం ఏం చేయాలంటే డాకర్ రన్ ఇమేజ్ నేమ్ అన్నట్టు. సో ఇక్కడ ఇమేజ్ నేమ్ నేను మై అప్లికేషన్ అని ఇచ్చాను కదా. సో ఇది రన్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెల్కమ్ టు హైప్ అప్ యువర్ లైఫ్ స్క్వేర్ ఆఫ్ 5 = 25 5 + 3 = 8 ది ఎండ్ అంటే మన కంటైనర్ రన్ అయింది అన్నట్టు. సో ఇక్కడనే ఎగ్జిక్యూట్ అయింది. ఆ కంటైనర్ యొక్క అవుట్పుట్స్ కానీ ఎర్రర్స్ కానీ ఇక్కడ మన టెర్మినల్కే వస్తుంది అన్నట్టు. కరెంట్లీ రన్నింగ్ కంటైనర్స్ చూసుకోవడానికి కమాండ్ ఏంటంటే డాకర్ PS. సో ఇక్కడ మనకి ఏ కంటైనర్ కనిపించట్లేదు, అంటే ఇది రన్నింగ్ కంటైనర్స్ కోసం. అంటే మన కంటైనర్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి అది రన్నింగ్ స్టేట్లో లేదు. సో దానికి చూడాలంటే PS-A. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన కంటైనర్ ఐడి, ఇమేజ్ నేమ్ మై అప్లికేషన్, ఇది 41 seconds ago అయిపోయింది. స్టేటస్ ఎగ్జిక్యూటెడ్ అంటే రన్ అయిపోయిందని అర్థం. సో మన అప్లికేషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంటైనర్లో రన్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇమేజెస్ కానీ సైజు వీటికి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి మనకు ఒకవేళ ఇమేజెస్ వద్దనుకుంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా డాకర్ ఇమేజ్ని డిలీట్ చేయలేం, ఎందుకంటే ఆ డాకర్ ఇమేజ్ ద్వారానే కంటైనర్ బిల్డ్ అయి ఉంది కాబట్టి ముందుగా మనం కంటైనర్ని డిలీట్ చేయాలన్నట్టు. ఈవెన్ ఆ కంటైనర్ రన్నింగ్ స్టేట్లో లేకపోయినా అది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి దాన్ని డిలీట్ చేయాలన్నట్టు. డాకర్ RM కంటైనర్ ఐడి, ఇక్కడ కంటైనర్ ఐడి ఇస్తున్నాను కదా. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం కంటైనర్స్ లేవు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంటైనర్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డాకర్ ఇమేజ్ కూడా డిలీట్ చేయొచ్చు. డాకర్ RM ఇమేజ్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సింది. ఇమేజ్ ఐడి ఏంటి అనేది చూద్దాం మనం. డాకర్ ఇమేజెస్. సో ఇమేజ్ ఐడి ఇక్కడ ఉంది కదా. సో డాకర్ RMI ఇమేజ్ ఐడి ట్యాగ్ అయింది అన్నట్టు ఇమేజ్. సో ఎక్కడ లేదు ఇప్పుడు ఈ ఇమేజ్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డాకర్ ఇమేజెస్ ఇక్కడ ఏ ఇమేజ్ లేదు. సో అన్ట్యాగ్డ్ మై అప్లికేషన్ లేటెస్ట్ అని ఉంది కదా, అంటే మా అప్లికేషన్ అది ఇమేజ్ నేమ్, ట్యాగ్ నేమ్ ఏంటంటే లేటెస్ట్ ఇది. సో ఇది అన్ట్యాగ్ అయిపోయింది, అంటే ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ డాకర్లో లేదన్నట్టు. ఓకే అండి, ఇప్పుడు డాకర్ ఫైల్ ఇది అర్థమైంది కదా. అలాగే అప్లికేషన్ ఎలా రన్ చేయాలో ఏంటని చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ కంటైనర్స్ రన్నింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఏమేమి చేయొచ్చు, ఆ లోపల అప్లికేషన్ ఎలా మార్చొచ్చు, మార్చడం కరెక్ట్ అయినా కాదా, లోపల అప్లికేషన్ అప్డేట్స్ ఏదైనా అప్లికేషన్కి అప్డేట్ వచ్చింది, సో ఆ కంటైనర్లో ఎలా అప్డేట్ చేయాలి ఏంటనేది మన సిస్టంలో మనం అప్డేట్ చేసుకుంటాం, కానీ అది అక్కడ కంటైనర్లో రిఫ్లెక్ట్ అవ్వదు కదా. సో దాన్ని ఎలా చేయాలి ఏంటనేది, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ వంశీకృష్ణ signing off. See you in the next one.
అంటిల్ దెన్ బాయ్.